హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఈ పిక్చర్లో మనము మధ్యలో చూసే మనిషి పేరు డాక్టర్ షహీద్ రషీద్. ఈయన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. ఏ డొమైన్ సబ్జెక్ట్ అంటే ఈయనది సోషియాలజీ. అండ్ ఈయన ఎన్నో సంవత్సరాలు ఒక అద్భుతమైన రీసెర్చ్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. అదేంటి అంటే క్లాసికల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ పై. దానికి సంబంధించిన మ్యానుస్క్రిప్ట్స్ పైన ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. రైటింగ్స్ కానీ, రికార్డ్స్ కానీ, ఇన్స్క్రిప్షన్స్ పైన అద్భుతమైన నాలెడ్జ్ సేకరించడం జరిగింది. అండ్ ఈయన ఈ ఎఫర్ట్స్ ద్వారానే రీసెంట్గా లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ వాళ్ళు ఈ సాంస్క్రిట్ని ఒక కోర్స్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది విత్ 4 క్రెడిట్స్. అయితే ఖచ్చితంగా స్టూడెంట్స్ ఇది పర్స్యూ చేయాలి అక్కడ. అండ్ ఇది మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ పార్టిషన్ తర్వాత ఫస్ట్ టైం మనం ఈ డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం. అండ్ ఈయనని చాలా మంది జర్నలిస్టులు అడగడం జరిగింది, ఈ సాంస్క్రిట్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ అటాచ్డ్ అండ్ అసోసియేటెడ్ విత్ ద హిందూ రిలీజియన్ అండ్ హిందూ టెక్స్ట్ కాబట్టి మీకెందుకు ఉన్నట్టుండి దీనిపైన రీసెర్చ్ చేయాలని అనిపించింది అని అడిగితే ఈయన ఇచ్చిన జవాబు ఏంటి అంటే దిస్ ఈస్ ఆర్స్ టూ. అంటే ఇది మాకు సంబంధించింది కూడా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇండియా అండ్ పాకిస్తాన్లో అద్భుతంగా ఫ్లరిష్ అయిన సివిలైజేషన్. ఇక్కడ పాకిస్తాన్లో కూడా ఎంతో అద్భుతమైన ఏన్షియంట్ రైటింగ్స్ కానీ, స్క్రిప్ట్స్ కానీ ఇక్కడ లభించినాయి. అండ్ అంతేకాకుండా మనకి అర్లియస్ట్ సాంస్క్రిట్ గ్రామర్ టెక్స్ట్ రాసిన మనిషి ఎవరు అంటే పాణిని. దాని పేరేంటంటే అష్టాధ్యాయి. ఈయన చెప్పిన దాని ప్రకారము పాణిని అనే మనిషి అప్పుడున్న నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, అంటే ఇప్పుడున్న పాకిస్తాన్కి చెందినవాడు, అంటే ఈ రీజన్కి చెందినవాడే అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈయన సాంస్క్రిట్ గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పాడంటే సాంస్క్రిట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ గ్రేట్ మౌంటైన్, a cultural monument, and it should be owned by all of us, and it is not related to any kind of religion or any region అని ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. For more updates, please follow us.